వాల్ వాళ్ళు జడుండేది పెళ్లి నాటికి. మొగుడి మెంటల్ని హ్యాండిల్ చేసి 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 ఇదిగో 2 పూసలాయే. వ్యసనం. ఆడవాళ్ళకి నాకు తెలిసి షాపింగ్ అనే వ్యసనం, చిట్లు కట్టడం అనే విషయం వ్యసనం, ఏ చీర కనపడితే ఆ చీర కొనేయాలి అవసరం ఉన్నా లేకుండా అనే వ్యసనం. ఇప్పుడు కాదు కానీ బంగారం బాగా తక్కువ ఉన్న రోజులు అవసరం ఉన్నా లేకపోయినా చీటికి మాటికి పోయి బంగారం కొనుక్కునే వ్యసనం. ఇవి కొన్ని వ్యసనాలు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మొగాడికి సంబంధించిన వ్యసనాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ సిగరెట్ స్మోకింగ్. నువ్వు చచ్చిపోతావురా, నీతో పాటు ప్యాసివ్గా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయిరా. నువ్వు పోతే పోయావురా, పీడా పోతుంది. వాళ్ళు కూడా నీతో పాటు ఎందుకురా తీసుకుపోతావు తోడు, వద్దు అని చెప్తున్నా సరే అలవాటు చేసుకుంటారు. ఇట్లాంటి వ్యసనాలు అలవాటు చేసుకోవటంలో ఫ్రెండ్స్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలా కొన్ని ఫ్యామిలీస్లోనే ఇట్లాంటి లక్ ఉంటుంది. మిగతా చాలా ఫ్యామిలీస్లో పిల్లలకు కూర్చోబెట్టి తల్లిదండ్రులు సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షను ఇట్లాంటివైతే అలవాటు చేయరు. సరే, ఇక పేకాట అనేది అసలు ఇండోర్ గేమ్స్లో ఒక పార్ట్ కింద ఫీల్ అవుతారు ఇప్పటికీ ఫ్యామిలీస్. సరదా కూర్చొని పేక ఆడుకుందామా అని, దానికి ఏం చేయలేరు ఎవరు. కానీ ఇట్లాంటివి అయితే కనీసం దానన్న మొబైల్ చూడు, ఇదిగో ఇట్లాంటి గేమ్స్ ఆడు, డేంజరస్ గేమ్స్, అది నేను లాగేసుకుంటాను, పోయి మేడ మీద నుంచి దుంకు, ఇవైతే తల్లిదండ్రులు జనరలీ అట్లీస్ట్ ఇంటెన్షనల్లీ అయితే అలవాటు చేయరు. ఎవరు చేస్తారు? సొంత తెలివితేటలు కొంత అయితే ఫ్రెండ్స్ ఎక్కువ శాతం పాత్ర పోషిస్తారు. అందుకే ఇక్కడ తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఏం అలవాట్లు చేసుకుంటున్నారు, వాళ్ళ బిహేవియర్లు ఏం మారినాయి, ఏం దాస్తున్నారని ప్లీజ్ కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేయండి. ఐఎమ్ నాట్ హెసిటెంట్ టు టాక్ అబౌట్ ఇట్. పోన్, సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, టూ మచ్ ఆఫ్ అడిక్షన్, సో స్క్రీన్ అడిక్షన్, ఇవన్నీ మ్యాక్సిమం ఫ్రెండ్స్ త్రూనే అవుతాయి. ఫస్ట్ అట్లాంటి దగుల్బాచి మొఖాలని ఆడైనా మగైనా సరే కట్ చేసి పడేయండి. అమ్మాయిలు కూడా ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నారు. అంటే ఈక్వాలిటీ ఇందులో చూపిస్తారని మేము అస్సలు అనుకోలేదు. సాటి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. మన బాడీ ఎంత సున్నితం, మనం ఇంకెంత సున్నితంగా ఉండాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు వచ్చే శరీరంలోంటి ఎట్లాంటి మార్పులు వస్తాయి. అది పీల్చనే కూడదు అని అంటూ ఉంటే సీదా తీసుకుపోయి స్టైల్ అని చెప్పి తాగేస్తుంటే, ఐఎమ్ సో స్ట్రెస్డ్ అవుట్ అని పదాలు వాడి తాగేస్తూ ఉంటే, మద్యపానాలు సేవిస్తూ ఉంటే మన బాడీలు ఉండాలన్నా పోవాలన్నా కనీసం మన స్కిన్ మీద అయినా మనకి ప్రేమ ఉంటుంది కదా, మన బొచ్చు మీద అయినా కూడా మనకి ప్రేమ ఉంటుంది కదా. అందుకోసమైనా వాటికి దూరంగా ఉండాలని కామన్ సెన్స్ ఉండదు. ఫీడింగ్ మదర్స్ కూడా ఒక్క పెగ్ దాగే వాళ్ళని నేను చూశాను. నాకు తెలిసి ఇంత బోల్డ్గా ఇప్పటివరకు నేను ఎక్కడ మాట్లాడలేదనుకుంటా మన వీడియోస్లోనే. బట్ దెన్ దరిద్రం మాట్లాడాల్సి వస్తుంది. సీరియస్లీ నన్ను ఓల్డ్ ఫ్యాషన్ అని అనుకున్నా సరే వీటికి నేను డెడ్ అగెయిన్స్ట్. అట్లీస్ట్ ఇప్పుడైతే ఇంకా డెడ్ అగెయిన్స్ట్ ఇంత తెలుసుకున్న తర్వాత. ఇదొక అడిక్షన్. బెట్టింగ్లలో పెడుతూ ఉంటారు. ఎవడ్రా కూర్చొని లక్షలు వస్తాయని వాడు చెప్పాడే అనుకో, నమ్మడానికి నీ కళ్ళు కాకులెత్తుకుపోయినాయా, నీ మెదడు తీసి రైలు కింద పెట్టావా, ఎవడుకో ఉండొచ్చుగాక లక్. దానికోసం కూడా వాడు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడింగ్ మొత్తం చదువుకొని ఉండాలి. చాలా మైండ్ ఎట్లా పాదరసం కన్నా వేగంగా పనిచేయాలి. మొత్తం తీసుకుపోయి ఇందులో పెట్టేస్తా, ఆ తర్వాత చక్కగా మునిగిపోతా, ముఖం చూపించేందుకు మొహం లేక చచ్చిపోతా, ఇట్లాగే ఉంది. దీనికి యూత్ మాత్రమే కాదు, 35s 40s అందరూ ఎవడో ఎక్సెప్షన్ కాదు. డబ్బంతా తీసుకుపోయి ఎవడో బొన్న మీద పెట్టడం నమ్మి, లేకపోతే ఎక్కడో పెట్టడం, మొత్తం మురిగిన తర్వాత సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం. మీకు ఇట్లాంటి ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారా? పిల్లల్ని ఎందుకు అంటారు? వాళ్ళకో లైఫ్ అఘోరిస్తుంది కదా, వదిలేయచ్చు కదా వాళ్ళ మానాన్న వాళ్ళని, ఆడవాళ్ళని. అబ్బే, ఆడవాళ్ళు కూడా అట్లాగే తయారయ్యారు. నీకు పచ్చిగా చెప్తున్నా, నీకు ఒక మొగోడితో సాటిస్ఫాక్షన్ లేనప్పుడు, నీ క్యారెక్టర్ అదని తెలిసినప్పుడు, నీ బలహీనత అదని తెలిసినప్పుడు, అయితే
ఆ బలహీనతకి ఫుల్ స్టాప్ అయినా పెట్టాలి. లేదు చెప్పి బయటికి వెళ్ళిపో. చంపేస్తారెందుకు? నీళ్లు నింపడానికి వాడే బ్లూ డ్రమ్ములని మొగుళ్ళ శవాలని పాతి పెట్టడానికి వాడతారెందుకు? ఎంతమందిని చంపుకుంటూ పోతారు. ఈరోజు నువ్వు వాడిని చంపావు, రేపు నేను ఇంకెవడు చంపడా? పాప భీతి అనేదే లేకుండా ఎంత పెద్ద తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనే చెత్త ధీమా ఒకటి ఉంది. ఫిజికల్ అబ్యూజ్లు, రేప్స్ చేస్తారు. అడిక్షన్స్ ఇవన్నీ యానిమల్ అడిక్షన్స్. అవైనా పక్కన యానిమల్ కన్సెంట్ ఉంటేనే చేస్తాయి. మరి ఇట్లాంటి జాతి వాళ్ళని ఏమనాలో కూడా తెలియట్లేదు. టీవీ అడిక్షన్. టైం అయిపోతూనే ఉంటుంది. రేపొద్దున వర్క్ చేయాలి. పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వర్క్ చేయాలి, లేకపోతే టీనేజ్ ఆ పైన పిల్లలైతే ఎగ్జామ్స్ టైం. 1 గంట టీవీ చూడకపోతే నరాలన్నీ ఎట్లాగో అయిపోతుంటాయి. ఆడకి కానీ మగ్గు కానీ మెంటల్ వచ్చేస్తుంటుంది, కోపం వచ్చేస్తుంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఏముంది అందులో అని అనుకోరు. ఎందుకు తెలుసా? వీళ్ళు పేరెంట్స్లో ఈ బిహేవియర్ చూసి ఉండింటారు. లేకపోతే ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఎవరో ఒకరు, బాబాయిల పిన్నులు, అత్తలు, మామలు, అక్కలు, ఎవరో ఒకరి దగ్గర ఈ బిహేవియర్ చూసి ఉంటారు. అడిక్షన్ అట్లా అడిక్ట్ అయ్యేదే పక్కన వాడి బిహేవియర్ చూసి. సొంతంగా వీళ్ళకేం తెలివితేటలు ఉండి సావవు. ఇట్లాంటి చెత్తనంతా బుర్రలో ఎక్కించుకొని బిహేవ్ చేస్తూ ఉంటారు. తింటూ ఉంటారు కొంతమంది. ఎందుకు తింటారో తెలియదు. కేకులు, చాక్లెట్లు, జంక్, చెత్త. టీవీ చూస్తున్నంతసేపు ఏదో ఒకటి నములుతూనే ఉంటారు. ఎక్కడికి వెళ్తుంది అదంతా బాడీలో? జెనెటిక్స్ పరంగా కొంచెం నిండుగా ఉండడం ఒకెత్త అయితే, ఇట్లా అడ్డమైనవన్నీ తినేసి అన్హెల్దీగా అతి నిండుగా అయిపోవడం ఇంకొక ఎత్తు. ఎంత డేంజరస్ అడిక్షన్ అది, ఏం చెప్పాలి? తెలిసి కూడా చేస్తుంటాయి. సాఫ్ట్ డ్రింక్స్ తాకుండా ఉండలేరు, కెఫేన్ తాకుండా ఉండలేరు. 1 కప్పు కాఫీకి, అరకప్పు టీకి 8, 9, 10 కప్పుల కాఫీ ఇన్ డేకి తేడా లేదా? మితం అనేదే లేదు, అన్నీ అమితమే. అందుకే అధోగతి. నెక్స్ట్ ఇంకా మొబైల్ అడిక్షన్. ఆడవాళ్లల్లో కానీ మగవాళ్లల్లో కానీ ఈ అడిక్షన్ అయితే చెత్త, స్క్రాప్ ఇది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు మొబైల్ బంద్ చేయి, ఫస్ట్ నువ్వు బంద్ చేయి. వాళ్ళు ఈరోజు చిన్నపిల్లలు కాబట్టి అంటే నువ్వు వేసి వీపు పగల కొడతావని భయపడతారు. కానీ రేపు పొద్దున భయం లేనప్పుడు వాళ్ళు ఫస్ట్ నువ్వు బంద్ చేయి అని అంటారు. మొహం తీసి ఎక్కడ పెట్టుకుంటావు? ఇంత బతికి నీ పిల్లల చేతే చెప్పించుకుంటున్నానని నీకు అనిపించదా? బాత్రూమ్లలోకి తీసుకెళ్ళిపోతారు, స్నానాలు చేస్తున్నప్పుడు తీసుకెళ్ళిపోతారు, పని చేస్తున్నప్పుడు చూసేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్ళిపోయినప్పుడు చూసేస్తూ ఉంటారు, నలుగురు కూర్చుంటే గెట్ టుగెదర్లప్పుడు చూసేస్తుంటారు, పెళ్ళిళ్ళప్పుడు చూసేస్తుంటారు, డ్రైవింగ్లు చేస్తున్నప్పుడు కూడా చెక్ చేసేస్తూ ఉంటారు. ఎక్కడ ఆపుతారా? నిద్రపోతున్నప్పుడు కూడా పిశాచాల్లగా చూసేస్తుంటారు. ఏముందిరా మొబైల్లో? సోషల్ మీడియాలో రీల్స్, వాడు కొన్నాడు, వీడు కింద పడ్డాడు, అది పైకి లేచింది, ఇట్లాంటి ఫాల్స్ లైఫ్ తప్పితే మేజర్గా ఏముంది? ఏం తెలిసేసుకుంటున్నావు నువ్వు? నాకు తెలిసి ఒక 5-10 మినిట్స్ ఏదైనా తెలుసుకుంటే మిగతా 8 to 9 అవర్స్ అవలీలగా ఇన్న డే మొబైల్ మీదనే గడుపుతున్నారు. అదే పనిగా పాటలు, అవి ఏ రకమైనవైనా సరే, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్, అదే పనిగా ఏదైనా వినడం చూడడం కూడా అడిక్షన్. అది మంచి అయినా సరే. బికాస్ నువ్వు బతకట్లేదు, నీ డ్యూటీస్ నువ్వు డైలీ ఫుల్ఫిల్ చేయట్లేదు, తప్పించుకుంటున్నావు, మొబైల్ చూసేస్తున్నావు. నేను స్పిరిచువల్గా పాఠాలు వింటున్నా, ప్రవచనాలు వింటున్నాను, అది అడిక్షనే. రోజుకు పావు గంట, అరగంట బాగుంటుంది. అది నీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పక్కన పడేసి నేను రోజంతా అక్కడే వింటా, పొందుతా నేను మోక్షం అంటే ఎవ్వడు మోక్షం ఇయ్యడు, త్రిశంకు స్వర్గమే. అడిక్షన్ ఆ మొబైల్కైతే. సీరియల్స్ అడిక్షన్లో పడి డాక్టర్ అపాయింట్మెంట్లు కూడా పోస్ట్పోన్ చేసుకునే లేడీస్ ఉన్నారంటే మీరు నమ్ముతారా? అమ్మో వీక్ డేస్లో పలానా రోజు ఆ సీరియల్లో ఇప్పుడు ఏమైందో నేను తెలుసుకోవాలి. సండే ఉండడా డాక్టరు? చెకప్పే కదా. నువ్వు చచ్చిపోయి నీ ప్రాణం మీదకి వస్తే తప్పితే నువ్వు పోవు అనమాట. ఆ సీరియల్ ఏమైపోతుందో, ఆ షో ఏమైపోతుందో, మొబైల్లో యాప్స్లో ఉండే ఆ షోస్ ఏమైపోతుందో. మగవాళ్ళు కూడా విపరీతంగా దీనికి అడిక్ట్ అయిన వాళ్ళని నేను చూస్తున్నానండి. గాసిప్ అడిక్షన్. ఎవరితో ఒకటి మీద చెప్పకపోతే, ఎవరితో ఒకటి గురించి వినకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు. మగవాళ్ళు దీనికి ఎక్సెప్షన్ కాదు. ఆడ మగ ఇద్దరు ఈ అడిక్షన్ బాధితులు. పిల్లల్ని అదే పనిగా టాంట్ చేసి తిట్టడం అడిక్షన్. బయటికి వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలి రోజు. 5 రూపాయల వస్తువు అయినా సరే, 10 రూపాయల వస్తువు అయినా సరే. పిల్లల్లో కాదండి, పెద్దవాళ్ళలో ఉంది అడిక్షన్.
కొత్తిమీర కట్టైనా సరే ఆ రోజు కొనుక్కొని తీరాల్సిందే. అది లేకుండా ఎట్లా గడపాలో మనకు తెలవదు. ఇప్పుడు ఇక యాప్సే వచ్చేసినాయి. క్షణాల్లో ఇంటికి అన్ని సరుకులు వచ్చేస్తున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టుకోవడం, ఉన్న సరుకులన్నీ మొరగబెట్టుకోవడం, అవి ఎక్స్‌పైరీలు అయిపోవడం, అయితే పాడేయడం, లేకపోతే తినడం, ప్రాణాల మీదకి తెచ్చుకోవడం. ఇది డెవలప్‌మెంట్ అంటే ఇది. ఇంత చెత్తగా బతుకుతున్నాం అనమాట. మనమందరం మిలీనియమ్సే కదా! మిలీనియల్సే కదా! మన చిన్నప్పుడు మనం మంచి చైల్డ్‌హుడ్ చూడలేదా? ఫ్రీగా ఎయిర్‌లో ఆడుకోవడం, బాధ్యతగా చదువుకోవటం, ఎప్పుడో వీకెండ్ ఒక అరగంట టీవీ చూడడం, నెలకో ఎప్పుడో ఒక సినిమా చూడటం, శుభ్రంగా అమ్మ చేసి పెట్టినవి తినడం, ఇష్టంగా తినడం. ఇంత తిండి ఇప్పుడుంది. మన చిన్నప్పుడు ఉన్నాయా? ఒక స్టాండర్డ్ ఫుడ్. పొద్దున టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి చారన్నమో లేకపోతే వడియాలు, చారు వేసుకోవడము, పొద్దున్న కూరలు తినడము. పూట తినరండి ఇప్పుడు పిల్లలు. మధ్యాహ్నం చేసింది రాత్రికి తినరు. నామోషి దీనికి ఫీల్ అవుతారేంటో నాకు అర్థం కాదు. ఇదా డెవలప్‌మెంట్? ప్రతి పండగకి వేసుకున్నామా మనం కొత్త బట్టలు, ఒకటో రెండో పెద్ద పండగలకి లేదా పుట్టినరోజులకి. ఏం బాలేవా అప్పుడు మన లైఫ్‌లో? మనకి నామోషి మళ్ళీ అట్లా బతకాలంటే. నామోషి, మేజర్ నామోషి మనకి. అమ్మో! ఇంత డెవలప్డ్ సొసైటీలో ఇప్పుడు నేను ఇట్లా బతికితే నా అసలు ఎట్లా చూస్తారు? కల్చర్‌లెస్‌గా ఫీల్ అవ్వరా? నామోషి. అందుకే ఇట్లా చస్తున్నాం మనం. ఈ అడిక్షన్ పిల్లలకు కూడా పాకుతోంది. గేమ్స్ ఆడుతున్నారు. వద్దని లాక్కుంటే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. లేదా వాళ్ళే దుకి చచ్చిపోతున్నారు. చదువుకోమంటే తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వమంటే 2 దఫాలు ప్రిపేర్ అయ్యి, మూడో దఫా ప్రిపేర్ అవ్వలేక, తండ్రికి చెప్పలేక, ఆ ఇంపేషెంట్ అయిపోయి తండ్రిని రైఫిల్‌తో కాల్చి చంపేశాడు ఒకడు. అదే బ్లూ డ్రమ్ తీసుకొచ్చి పాతిపెట్టాడు తండ్రి. తల్లిదండ్రులను చంపేస్తున్నారండి పిల్లలు. పిల్లల్ని తల్లిదండ్రులు చంపేస్తున్నారు. ఇది ఏమనాలి దీన్ని? వాళ్ళ అడిక్షన్స్‌కి వీళ్ళు అడ్డొస్తున్నారని. ఎవరితో పోయినా అదే బంధం గదా! ఎవతితో పోయినా అదే బంధం గదా! అది కాకుండా కొత్తగా ఫిజికల్‌గా ఏం చేయలేవు గదా వాళ్ళతోటి. అంతోసి దానికి వేరే వాళ్ళ మీద అడిక్షన్ ఎందుకు? నీ ఇష్టాన్ని ఇష్టం దశలోనే ఎందుకు సంపుకోలేవు? ఇంత బతికి 30లు దాటిన తర్వాత గూడా నేను అడుగుతున్నా. పబ్ కల్చర్ అడిక్షన్. ఫ్రైడే ఆ మోత మోగకపోతే, మిడ్ వీక్ వెడ్నెస్‌డే మోత మోగకపోతే, సాటర్‌డే చెవుల్లో ఆ హోరెత్తించే మ్యూజిక్ రాకపోతే, 2 చుక్కలు పడకపోతే తోచదు. ఇట్లా, ఇట్లా, ఇట్లా అయిపోతూ ఉంటారు. ఏ? ట్రావెల్ అడిక్షన్. పక్కనోడు చచ్చిపోతేనే ఇవి ట్రావెలింగ్‌కెళ్ళిపోవాలి. షాపింగ్ అడిక్షన్. అవసరం ఉన్నా లేకపోయినా కొనేయాలి. ఇన్ని అడిక్షన్స్. మనము హ్యూమానిటీ, డెవలప్‌మెంటు, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్ని అడిక్షన్స్ ఉన్నాయి. మనలోనే తట్టి చూస్తే ఇంత చెత్త ఉంది మనకి. అందుకే అందరం బతుకుతున్నాం. ఎవ్వరి మొఖాల్లో సంతోషాలు లేవు. ఇప్పటికైనా మారదాం. ఈ అడిక్షన్ నుంచి దూరం పెట్టుకుందాం. రోజులో ఒక అరగంట మాత్రమే మొబైల్ టైం పెట్టుకుందాం. నిద్రపోయే ముందు చచ్చినా చూడొద్దు. మహా అయితే 3, 4 రోజులు చేతులు కాళ్ళు ఆడవేమో. ఆరో, ఏడో రోజు అలవాటైతది. పిల్లలుంటే పిల్లలతో ఉందాం. లేకపోతే ఒంటరిగా ఉందాం. ఎవ్వరితో మాట్లాడొద్దు. ఫోన్‌లలో సొల్లులు ఆపేద్దాం. ఫోన్‌లు చేయకపోతే అడిక్షన్‌గా ఫీల్ అవుతారు. వద్దు కమ్యూనికేషన్. కనెక్ట్ లేకపోతే కమ్యూనికేషన్ వద్దు. ఆపేయండి. ఒంటరిగా ఉండండి. నీతో నువ్వు, జ్ఞానులందరూ వాళ్ళతో వాళ్ళు బతుకుతున్న వాళ్ళే. నీతో నువ్వు ఉండు. ఎందుకు అడిక్షన్ ఉంటది? ఎంతో ప్రశాంతత ఉంటదప్పుడు. ప్రశాంతంగా బతకడాన్ని మాత్రమే అడిక్షన్‌గా చేసుకుందాం మనం, ఇంకేది కాదు. ఉన్నంతలో బతకడం, ప్రశాంతంగా బతకడం, పక్కన వాడిని ఇబ్బంది పెట్టకుండా బతకడం. ఎటువంటి విధమైన ఫిజికల్, ఎమోషనల్, ఫుడ్, సైకలాజికల్, గ్యాడ్జెట్స్ ఈ థింగ్స్‌కి అడిక్ట్ కాకుండా ప్రశాంతంగా బతకడాన్ని మనం కొత్త అడిక్షన్ చేసుకుంటాం. చూద్దాం మార్పు ఎందుకు రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ పెట్టండి. వాట్ యూ ఫెల్ట్ ఆన్ వాట్ ఐ హావ్ సెడ్. సెన్సిబుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.